బ్రిటిష్ వాళ్ళు మన దేశంకి రాకముందు ఇండియా అత్యంత సంపన్న దేశంలో ఒకటిగా ఉంటూ జీడీపీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది. సెకండ్ ప్లేస్ లో చైనా, ఆ తర్వాత యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 18వ శతాబ్దంలో ఇండియా జీడీపీ షేర్ అనేది 27%తో అగ్రస్థానంలో ఉండేది. అలాంటిది 1950 సంవత్సరంకి వచ్చేసరికి 3% పడిపోయింది. అలా 200 సంవత్సరాల్లో 27% జీడీపీతో సంపన్న దేశంగా ఉన్న మన ఇండియా 3%తో పేద దేశంగా మారింది. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు జపాన్ ని దాటుకొని ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ కలిగిన దేశంగా మారింది. అసలు ఈ జీడీపీ అంటే ఏంటి? అసలు మన ఇండియా నెంబర్ 1 ప్లేస్ నుంచి పేద దేశంగా ఎలా మారింది? మళ్ళీ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడి 4వ స్థానంకి ఎలా ఎదిగింది? డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఇన్ఫో హబ్. వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక రిక్వెస్ట్. వీడియో మొత్తం చూసాక ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలానే ఇటువంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జీడీపీ ఫుల్ ఫామ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క విలువను జీడీపీ అంటారు. ఈ జీడీపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ ద్వారా వచ్చే వాల్యూని, అలానే మన దేశంలో వస్తున్న పెట్టుబడుల్ని, గవర్నమెంట్ చేస్తున్న ఖర్చుల్ని, వీటన్నిటి యొక్క విలువని కలిపి జీడీపీ అంటారు. ఉదాహరణకి మనం ఏమైనా వస్తువులు కొంటూ ఉంటాం కదా, అలానే మనం ఉండడానికి రెంట్స్ పే చేస్తూ ఉంటాం. అలా మనం ఖర్చు పెట్టే ధనాన్ని ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కేటగిరీలో కలుపుతారు. ఏదైనా కంపెనీ పెట్టడానికి జరిగే పెట్టుబడులు, ఆ కంపెనీ నిర్మించడానికి జరిగే కన్స్ట్రక్షన్ ఖర్చు, అలానే కంపెనీకి సంబంధించిన మెషినరీ, వీటన్నిటికి ఖర్చు చేసేది పెట్టుబడులు కేటగిరీ కింద వస్తాయి. అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తున్న సాలరీస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నిర్మించడానికి అయ్యే ఖర్చు, ఏదైనా ప్రాజెక్టులకి అలానే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం అయ్యే ఖర్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తున్న ఖర్చుల కింద వస్తాయి. ఇవన్నీ కలిపి ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే విలువ వచ్చిందో ఆ విలువని దేశ జీడీపీగా పిలుస్తారు. ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే సేల్స్ ద్వారా 1,00,000 కోట్లు వచ్చినాయి, అలానే పెట్టుబడుల ద్వారా 2,00,000 కోట్లు వచ్చినాయి, అలానే గవర్నమెంట్ చేసే ఖర్చు అనేది 3,00,000 కోట్లు వచ్చింది. ఇవన్నీ కలిపితే వచ్చే 6,00,000 కోట్లని దేశ జీడీపీగా చెప్తారు. ఇలా అన్ని దేశాలు క్యాల్కులేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఎన్నో స్థానాల్లో ఉంది అని నిర్ణయిస్తారు. ఏదైనా దేశానికి జీడీపీ పెరుగుతుందంటే ఆ దేశంలో ఉత్పత్తులు పెరిగి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి దేశం డెవలప్ అవుతుందని అర్థం. అదే జీడీపీ తగ్గుతుందంటే అభివృద్ధి అవ్వట్లేదని అర్థం. బ్రిటిష్ వాళ్ళు మన దేశంకి రాకముందు మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది. కానీ బ్రిటిషర్స్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ వల్ల ఇండియా చాలా వెనకబడి టాప్ 10 లో కూడా లేకుండా పోయింది. ఇంతకు ముందు ఇండియా నుంచి వివిధ దేశాలకు మన దేశంలో తయారయ్యే టెక్స్టైల్స్ లైక్ కాటన్, సిల్క్, అలానే స్పైసెస్ ను ఎక్కువగా ఎగుమతి చేసేది. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన ట్యాక్సెస్ ని ఇండియా డెవలప్మెంట్ కోసం వాడకుండా వాళ్ళు వేరే దేశాలను ఆక్రమించడానికి వాళ్ళ ఆర్మీ అలానే వాళ్ళ వెపన్స్ కోసం వాడేవారు. ఇంకా వాళ్ళు ఈస్ట్ ఇండియా అనే కంపెనీని పెట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ని బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి లాక్కున్నారు. అప్పటి వరకు వస్తువుల్ని ఇండియాలో తయారయ్యి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియా నుంచి రా మెటీరియల్స్ లైక్ కాటన్, జూట్ లాంటి వస్తువుల్ని అతి తక్కువ రేట్ కి యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇలా ఇండియా నుంచి తీసుకువెళ్లిన రా మెటీరియల్స్ ని వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. అలా యూరోప్ లో తయారైన వస్తువులు మళ్ళీ తీసుకొచ్చి ఇండియాలో ఎక్కువ రేట్స్ అమ్మేవారు. కొన్ని ఇండియన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీని కాదని వాళ్ళే స్వయంగా వస్తువులను తయారు చేసి ఇండియాలో అలానే వేరే దేశాలకు అమ్మాలనుకుంటే ఇండియాలో తయారయ్యే వస్తువుల మీద భారీగా ట్యాక్సులు పెట్టి యూరోప్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులే తక్కువ రేట్స్ ఉండేలాగా వీళ్ళు రేట్లు సెట్ చేసేవారు. ఇలా ఇండియన్ వస్తువుల మీద బాగా టారిఫ్స్ పెంచడం వల్ల వేరే దేశాలు కూడా యూరోప్ నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఇండియా ఎదిగే ప్రతి అవకాశాలని వాళ్ళు దూరం చేసి ఇండియాను తొక్కేసి యూరోప్ లోని కంట్రీస్ అభివృద్ధి చెందేలాగా మాస్టర్ ప్లాన్ వేశారు. వాళ్ళు ఇండియాను కొంచెం అభివృద్ధి చేసినా అది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పరిపాలనకు వీలుగా ఉండేలాగా చేసుకున్నారు. వాళ్ళు పరిపాలించడానికి బిల్డింగ్స్ కట్టారు, ఇంకా రోడ్స్ అండ్ రైల్వేస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అవి కూడా దేశ నలుమూల నుంచి ముంబై పోర్ట్ వరకు కనెక్ట్ అయ్యే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే రా మెటీరియల్స్ అన్ని ముంబై నుంచి పోర్ట్ ద్వారా వాళ్ళ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. ఇలా మన దేశాన్ని కొంతవరకు వాళ్ళు డెవలప్ చేసినా అందులో చాలా వరకు వాళ్ళ స్వార్థం ఉంది. ఇలా 200 సంవత్సరాలు దారుణంగా పరిపాలించి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న మన దేశాన్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత అంత దారుణమైన పరిస్థితి నుంచి బయటపడి డెవలపింగ్ కంట్రీగా మారడానికి పెద్ద సవాల్గా మారింది. అప్పటికే దేశ నలుమూలలో పేదరికం పూరుకుపోయింది. డెవలప్ అవడానికి ఇండస్ట్రీస్ కూడా పెద్దగా లేవు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు కనబడక మన ఇండియా చాలా కష్టపడింది. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని చెప్పి ముందుగా పరిశ్రమల మీద దృష్టి పెట్టారు. స్టీల్, ఎలక్ట్రిసిటీ, మిషనరీస్ ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టి వేరే దేశాల నుంచి మన దిగుమతి తగ్గించాలని స్థానికంగా మన దేశానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలను మనమే ఉత్పత్తి చేసుకునేలాగా అడుగులు వేశారు. వీటితో పాటు ఎడ్యుకేషన్ లో ముందుకెళ్లేలాగా ఐఐటీస్, ఐఐఎంస్ స్థాపించి జనాలకు ఉపయోగపడేలాగా డ్యామ్స్, పవర్ ప్లాంట్, ఫ్యాక్టరీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇండియాలో దశల వారీగా స్థాపించి దేశం అభివృద్ధి చెందడానికి పునాది వేశారు. 1980 వరకు ఇండియాలో మేజర్ ఇండస్ట్రీస్ అనే గవర్నమెంట్ చేతిలో ఉండేవి. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళినా లేదా వేరే దేశాల నుంచి పెట్టుబడులు రప్పించినా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించినట్టు వీళ్ళు కూడా ఆక్రమిస్తారేమో అని భయంతో గవర్నమెంటే ప్రముఖ రంగాల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నడిపించడం వల్ల ఆదాయం పెద్దగా వచ్చేది కాదు. అందుకని మన దేశం అప్పుల్లో కూరుకుపోయింది. ఇలా ఉంటే మన దేశం దివాలా స్థితికి వస్తుందేమో అని 1991 లో అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు అలానే ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాల వల్ల మన దేశం అభివృద్ధి వైపు పరుగులు తీయడానికి కీలకమెట్టుగా మారింది. ప్రైవేట్ రంగంలో ఎక్కువ మంది వ్యాపారం చేయగలిగే వెసులుబాటుతో పాటు విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీస్ హెచ్సిఎల్, యాక్సెంచర్ అలానే
అలానే ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ తో పాటు వివిధ ప్రైవేట్ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్ ల విస్తరణ కూడా ఆ టైంలోనే జరిగింది. 1991 లో జీడిపి ప్రకారంగా మన దేశం 17th ప్లేస్ లో ఉండేది. అలా వాళ్ళ ఆ టైంలో తీసుకున్న నిర్ణయాల వల్ల 2014 కి 11th ప్లేస్ కి వచ్చింది. 2014 వరకు ఇండియా ఎదుగుదల ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మరో ఎత్తు అని చెప్పాలి. ఇండియా గ్రో అవుతున్నప్పటికీ వేరే దేశాల్లో తయారయ్యే వస్తువుల మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళం. 2014 లో ఇండియా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల చిన్న చిన్న పరిశ్రమలను కూడా ప్రోత్సహించేలాగా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ని ఎక్కువ ప్రమోట్ చేసి ఇండియాలో ఉత్పత్తి పెరిగేలాగా, దాని ద్వారా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడానికి కీలకంగా మారాయి. ఇంకా అప్పటి వరకు స్టేట్ కి వేరేగా వ్యాట్ అని, సెంట్రల్ కి వేరేగా సిఎస్టీ అని ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్స్ ఉండేవి. తర్వాత జిఎస్టీ ద్వారా సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకురావడం వల్ల, అలానే డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయడం, స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఇండియా 2025 లో 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. ఇంకా ఎస్టిమేషన్ ప్రకారంగా 2030కి 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారుతుందంట. మన ఇండియా ఇంకా ఫాస్ట్ గా గ్రో అవ్వాలని కోరుకుందాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.